ఇండియాలో టాలెంట్ కు కొదవలేదు, కావాల్సిందల్లా ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్. సరైన సపోర్ట్ తో మన యువత అద్భుతాలను సృష్టించగలదు. కానీ ఇలా టాలెంటెడ్ యూత్ ను సపోర్ట్ చేస్తున్న వారు చాలా తక్కువ మందే ఉన్నారు. మట్టిలో మాణిక్యాల లాంటి యువతకు సపోర్ట్ ఇవ్వడంలో ముందుంటుంది ప్రముఖ రియాలిటీ సంస్థ ఆర్క్ గ్రూప్. ఆర్క్ ఫౌండేషన్ ఎంతో మంది క్రీడాకారులను వెన్నంటి ప్రోత్సహిస్తోంది. ఆర్క్ ఫౌండేషన్ బెనిఫిషియరీ బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి గొంగడి త్రిష ఇప్పుడు క్రికెట్ లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుంది. ఐసీసీ T20 అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ లో త్రిష 309 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు తీసి క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ టైటిల్స్ ని కూడా దక్కించుకుంది. ఆర్క్ ఫౌండేషన్ గత 6 సంవత్సరాలుగా త్రిషకు సపోర్ట్ గా నిలుస్తూ వస్తోంది. త్రిష సంచలన విజయంపై ఆర్క్ గ్రూప్ అధినేత రామరెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. హాయ్ సార్. హాయ్ సార్. ఇప్పుడు మన గొంగిడి త్రిష సక్సెస్ వెనకాల ఆర్క్ ఫౌండేషన్ ఎప్పటి నుంచి ఉన్నారు అండ్ ఎలా సపోర్ట్ చేశారు దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. యా సో త్రిష వెన్ షీ వాజ్ అరౌండ్ 12 years ఫస్ట్ షీ మెట్ మీ. కోఇన్సిడెన్స్ అంటే 2019 ఫిబ్రవరి 5 రోజు ఫస్ట్ ఇక్కడికి వచ్చింది. 2025 ఫిబ్రవరి 5 రోజు వరల్డ్ కప్ లో ఒక ఛాంపియన్ లాగా మెడల్ తీసుకుని వచ్చింది. సో ఎగ్జాక్ట్లీ 6 years లో షీ హాస్ గ్రోన్ వెరీ వెరీ బిగ్. ఇట్స్ ఏ రియల్లీ గ్రేట్ సక్సెస్ కదా సార్. సో మన ఆర్క్ ఫౌండేషన్ ఎలా సపోర్ట్ ఇచ్చింది అంటే మెయిన్లీ హర్ ఫాదర్ జిమ్ ట్రైనర్ గా ఉండి అవన్నీ వదులుకొని హైదరాబాద్కి వచ్చేసి హీ వాజ్ హియర్. సో దానికి ఏంటంటే ఎవ్రీ మంత్ ఐ యూస్ టు స్పెండ్ మనీ ఆన్ దెమ్. ఎవ్రీ మంత్ ఐ యూస్ టు త్రూ ఫౌండేషన్ పంపించే వాళ్ళని. అలాగే ఎవ్రీ టోర్నమెంట్ కి వెళ్లే ముందు ఒకసారి నా దగ్గరకు వస్తుండేది. ఐ యూస్ టు మోటివేట్ హర్, విష్ హర్. సో ఈవెన్ డ్యూరింగ్ వరల్డ్ కప్ కూడా సెంచరీ కొట్టినప్పుడు కానీ అంతకు ముందు కానీ ఈవెన్ మలేషియాలో జరిగిన ఏషియా కప్ వెళ్ళినప్పుడు కానీ సో అప్పుడు సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఆమెకి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు చెప్పింది ఏంటంటే I need 2 cups from you. One is player of the series, then World Cup. She does a extraordinary well. అంటే her father training అనుకోండి, ఆమె కూడా ఏంటంటే బాగా కష్టపడుతుంది. షీ హాజ్ ఎ వెరీ గుడ్ టాలెంట్, టెక్నిక్. అంటే బౌలింగ్ లో కూడా షీ ఈస్ వెరీ గుడ్. సో షీ వర్క్స్ వెరీ వెరీ హార్డ్. సో దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ హర్ స్టోరీ. సో సార్ ఇంకా మన ఆర్క్ ఫౌండేషన్ లో ఇంకా ఏమేమి యాక్టివిటీస్ మీరు సపోర్ట్ చేస్తున్నారు? సో మెయిన్లీ ద ఫౌండేషన్ స్టార్టెడ్ టు హెల్ప్ ది ఎడ్యుకేషన్. అంటే ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ పూర్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న పిల్లలకు ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడం కోసం ఈ సంస్థ ఆర్క్ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ 10th పాస్ అవుట్ 9+ GP వచ్చిన ఒక టెస్ట్ పెడతాము. ఆ టెస్ట్ లో కొంచెం బెటర్ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు ఇంటర్మీడియట్ కి సపోర్ట్ చేస్తున్నాము. ఆ తర్వాత కొంతమంది ఇంజనీరింగ్ సపోర్ట్ చేస్తాము, కొంతమంది డాక్టర్స్ కి సపోర్ట్ చేస్తాము. అంటే అలాగే యూపీఎస్సీ ఆస్పిరెంట్ కు సివిల్ సర్వీసెస్ ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నాము కంటిన్యూస్ గా. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మేలో రాబోయే యూపీఎస్సీ దాంట్లో డెఫినెట్ గా 1 or 2 IAS IPS వస్తారని ఆశిస్తున్నాం. అలాగే గ్రూప్ 1 లో కూడా మంచి సర్వీసెస్ వస్తాయని ఆశిస్తున్నాము. అలాగే స్పోర్ట్స్ లోనేమో త్రిష కాకుండా వెన్నెల అండ్ లోకేష్ అని ఇద్దరు ప్లేయర్స్ కి, బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను. గోపీచంద్ అకాడమీలో వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అండర్-19 లో ఇద్దరు కూడా ఇండియాలో టాపర్స్ గా ఉన్నారు. 2028 లో మై విష్ ఏంటంటే వీళ్ళిద్దరు కూడా అన్నా చెల్లెలు ఇద్దరు ఒలింపిక్స్ లో మెడల్ తీసుకొస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. First of all, thanks for supporting me since like last 6 years నుంచి where like నేను ఏమీ లేకుండా అప్పుడు అండ్ టిల్ టుడే ఒక్క రోజు కూడా సార్ నాకు ఎంకరేజ్ చేయకుండా మోటివేట్ చేయకుండా లేరు అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఈవెన్ వరల్డ్ కప్ లో కూడా సార్ ఎప్పుడు కాల్ చేసినా ఒకటే చెప్తుండే 2 cups తో రావాలి అని. ఒకటి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్, ఇంకోటి వరల్డ్ కప్ తో. అండ్ సార్ అన్నట్టు 2